మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు వెళ్ళమ్మా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక భూమి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భూమిని తలుచుకుంటూ మురిసిపోతూ ఇక గగన్ వస్తూ ఉంటాడు. అప్పుడే శరత్చంద్ర గగన్కి అడ్డుగా వచ్చి నిలబడతాడు. ఏంట్రా నీ అత్తారీలు అయినట్టు అంతా కలిగి తిరుగుతున్నావు ఇల్లంతా కూడా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. అవును తిరుగుతున్నాను, నాకు తెలుసు నీ ఇంటి గేటును కూడా టచ్ చేయలేనా, నీ ఫీలింగ్ని దాటి ఈ ఇంట్లో అడుగు పెట్టాను, ఏం చేయగలిగావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. రే మినిస్టర్ని అడ్డు పెట్టుకుని వచ్చి ఈ ఇంట్లో అడుగు పెట్టావు, ఆయనే కనుక అడ్డుగా లేకపోయి ఉంటే ఈ ఈ ఇంట్లో నువ్వు అడుగు పెట్టిన మరుక్షణం నిన్ను మర్డర్ చేసి కనీసం మీ ఇంట్లో వాళ్ళు నీ మీద పడి ఏడవడానికి కూడా నీ శవం లేకుండా చేసేవాడిరా, పెద్ద మొగాడ్లా మాట్లాడుతున్నావేంటి అని శరత్చంద్ర అయితే ఇక చెప్తూ ఉంటాడు. ఇక గగన్ అయితే క్లాప్స్ కొడుతూ అది నీ ఓవర్ కాన్ఫిడెన్సే, ఇక్కడికిక్కడ ఈ క్షణమే నేను నీ ఇంట్లో నిన్ను తగలపెట్టేయగలను, ఇది నా కాన్ఫిడెన్స్ అని గగన్ చెప్తూ ఉంటాడు. అయినా ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా, నువ్వు భూమికి షెల్టర్ ఇచ్చావన్న చిన్న కన్సర్న్తో వదిలేస్తున్నాను అని గగన్ అంటూ ఉంటాడు. నాకు తెలుసురా నువ్వు భూమి కోసమే వచ్చావని నాకు తెలుసు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఎస్ నేను భూమి కోసమే వచ్చాను, గుళ్ళో నువ్వు మమ్మల్ని విడదీశావు, నేను ఇంటి వరకు వచ్చాను, ఒక్కసారి భూమి తన గుండెల్లో నేనున్నానని చెప్తే నేను నిన్ను నీ గుండెల మీద తన్ని మరీ భూమిని తీసుకెళ్ళిపోతాను, అప్పుడు నువ్వు కాదు కదా నీ తాత ముత్తాత అందరూ సైన్యంగా వచ్చినా కూడా వాళ్ళందరినీ ఎదురొడ్డి మరి నేను భూమిని తీసుకెళ్ళిపోతాను, నన్ను ఎవ్వరూ ఆపలేరు అని గగన్ అంటూ ఉంటాడు. ఎక్కువగా కళ్ళు కనుకో, ఏడవటానికి కన్నీళ్ళు కూడా మిగలవు, భూమి నా కూతుర్రా, భూమి ఎప్పటికీ నిన్ను ప్రేమించదు, నేను ప్రేమించనివ్వను అని శరత్చంద్ర అంటాడు. ఇంకప్పుడు గగన్ నేను ప్రాణంగా ప్రేమించే భూమి నిజంగా నీ కన్న కూతురే అయితే నా ప్రాణం పోయినా నేను భూమిని ప్రేమించను అని గగన్ వెళ్ళిపోతాడు. ఇక శరత్చంద్ర గదిలో కూర్చొని ఫుల్గా తాగుతూ ఉంటాడు. వెంటనే అపూర్వ అక్కడికి వస్తుంది, డోర్ని క్లోజ్ చేస్తుంది. బావా ఏంటి బావా, నేను నిన్నేనా చూస్తున్నది, ఏంటి బావా నీ ఫ్రస్ట్రేషన్ అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఆ గగన్ గాన్ని ఈ ఇంట్లో చూసిన తర్వాత కూడా నీకు కోపం రావటం లేదా అపూర్వ అని అడుగుతూ ఉంటాడు. నాకు కూడా చాలా కోపం వస్తుంది బావా, కానీ మినిస్టర్ వల్ల ఆగిపోతున్నాను అని అపూర్వ అంటుంది. మినిస్టర్ని అడ్డు పెట్టుకొని ఆ గగన్ గాడు డి అంటే డి అంటూ నేను రెచ్చిపోయేలా మాట్లాడుతున్నాడు, నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు, పులి పంజా లాంటి మాటలతో నా అహం దెబ్బతీస్తున్నాడు అని శరత్చంద్ర మళ్ళీ మందు గ్లాసు ఎత్తి తాగిపోతూ ఉంటాడు. అపూర్వ అడ్డు పెట్టుకుంటుంది. బావా నువ్వు వాడి మాటల్ని తలుచుకుంటూ వాడిని ఎక్కువ చేసి మాట్లాడుతున్నావు బావా, మనం వేసే ప్లాన్కి వాడు తల దించుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలా ఉండాలి, అలా ఆలోచించు బావా అని అపూర్వ చెప్తూ ఉంటుంది. మీరు ఇలా మాట్లాడితే మనం ఓటమిని అంగీకరించినట్లు అవుతుంది అని అపూర్వ అంటుంది. నువ్వు చెప్పింది నిజమే అపూర్వ, మనం ఓటమి పాలు కావటం కాదు, వాడు తల తెంచుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఆ మినిస్టర్ ఒకడు ఉన్నాడు కదా అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి మినిస్టర్కి కంపెనీ ఇవ్వండి బావా అని అపూర్వ అంటుంది. అలాగే నేను శరత్చంద్ర అయితే వెళ్ళిపోతాడు. ఇక గోరింటాకి పిన్ని పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వస్తుంది. అమ్మాయి బుల్లెట్ ట్రైన్లా అల్లుడు గారు గదిలోకి రావడము, నువ్వేం చెప్పావో ఏంటో, దువ్విన కుక్కలా తోకుకుంటూ వెళ్ళిపోవడము నేను మొత్తం చూశాను, ఏం చెప్పావమ్మాయి అని అడుగుతూ ఉంటుంది. పిని నువ్వు కుక్కని మాట్లాడుతున్నావు ఏంటి, బావంటే నాకు ప్రాణాలు తీసేస్తా జాగ్రత్త అలా మాట్లాడితే అని అపూర్వ వార్నింగ్ ఇస్తుంది. ఆ గగన్ గాడు మినిస్టర్ని అడ్డు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఆయన్ని మాట్లాడిన మాటలకి పదే గుర్తు చేసుకుంటూ ఆయన తాగిపోతూ ఉంటే నేనే బావకి సర్ది చెప్పి ఆ గగన్ గాడి సంగతి నేను చూసుకుంటానని పంపించాను అని అపూర్వ అంటూ ఉంటుంది. సరే అమ్మాయి ఇప్పుడు ఏం చేయబోతున్నావు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. నక్షత్ర ప్రేమతో వాడిని పిలిస్తే ఇక్కడికి వచ్చాడు కదా, అదే ప్రేమ పూర్తిగా విరిగిపోయి అసలు నక్షత్ర మొహం చూడాలన్నా, నక్షత్ర వాడి మొహం జన్మలో చూడాలన్నా కూడా అసహించుకునేలా ఏదో ఒకటి ప్లాన్ చేయాలి అని, ఇంకెప్పుడు కూడా ఆ గగన్ గాడి పేరు ఎత్తకుండా అసహ్యం కలిగేలా చేస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. అదే ఏం చేస్తున్నావు అని గోరింటాకు పిన్ని అడుగుతూ ఉంటుంది. బుర్రకి పదును పెట్టాలి, అప్పుడే ఐడియా వస్తుంది అని అపూర్వ అంటుంది. ఎలాగైనా సరే ఆ గగన్ గాడు తల దించుకునేలా ఇక్కడి నుంచి వెళ్ళేలా చేస్తాను, ఇది ఫిక్స్ అని అపూర్వ అంటుంది. ఇక భూమి ఒక చోట నిలబడి ఇక మాట్లాడుతూ ఉంటుంది. గగన్ ఫోన్ మాట్లాడుతున్నట్లు నటిస్తూ భూమి వైపు కన్నార్పుకుంటా చూస్తూ
ముడిసిపోతూ సిగ్గుపడుతూ ఉంటాడు. భూమి కూడా గగన్ చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. అపూర్వ గోరింటాకు పిన్ని ఇంకో చోట నిలబడి వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే చరణ్ అపూర్వ దగ్గరికి వస్తాడు. అపూర్వతో ఏదో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్తూ భూమిని చూస్తూ ఉంటాడు. భూమి గగన్ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. చరణ్ ఏమో తన్ను చూసి భూమి సిగ్గుపడుతున్నది అనుకుంటూ ఫీల్ అవుతూ ఇక సంతోషంగా అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు. అప్పుడే నక్షత్ర గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ కన్ను కొడుతూ ఉంటుంది. అమ్మాయి నక్షత్ర కన్ను కొడుతుంది చూసావా అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. చూడలేదు పిన్ని, నువ్వు అరుచుకుంటా కాసేపు ఉంటావా అని అపూర్వ అంటూ ఉంటుంది. అది కాదమ్మాయి, గగన్ కాడికి మన నక్షత్ర కన్ను కొడుతుంది అని చూపిస్తూ ఉంటుంది. అపూర్వ అయితే కోపంతో ఇక రగిలిపోతూ చూస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే భూమి కూడా ఇదంతా గమనిస్తూ ఉంటుంది. గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. గగన్ కావాలని భూమి వైపు చూస్తూ ఇంకా ఊరిస్తూ ఉంటాడు. గుర్తుంది కదా బావా, నువ్వు కేక్ కట్ చేసి నాకు తినిపించాలి అని నక్షత్ర అంటూ ఉంటుంది. తప్పకుండా తినిపిస్తాను, కేక్ కట్ చేసి తినిపిస్తాను, నీకు పెద్ద షాకే ఇస్తాను అని గగన్ అంటాడు. అవునా అని నక్షత్ర అయితే సంతోషంగా ఉంటుంది. అది షాక్ అవ్వదు బావా, ఇక్కడ అట్మాస్ఫియర్ షేక్ అవుతుంది అని నక్షత్ర అంటుంది. అవును, నువ్వు చెప్పింది కూడా కరెక్టే అని గగన్ అంటాడు. ఇక భూమి అయితే చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. గగన్ అయితే నవ్వుకుంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. గగన్ని నక్షత్రాన్ని గమనిస్తూ ఉంటాడు. భూమి వైపు గమనించుకుంటూ ఉంటాడు. చూసారా మామయ్య వాళ్ళిద్దరిని అని భూమి అంటూ ఉంటుంది. చూడమ్మా, నక్షత్ర కన్ను కొట్టినంత మాత్రాన వాడు నక్షత్ర ప్రేమలో పడిపోతాడా ఏంటి? ఎవరికి అనుమానం రాకుండా నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడు, వెళ్ళమ్మా వెళ్ళు, కోపం తెచ్చుకోకు అని కృష్ణప్రసాద్ అయితే చెప్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళు అని ఇక గగన్ చెప్పడంతో నక్షత్ర అపూర్వ దగ్గరికి వస్తుంది. ఏంటి వాడితో ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ కోపంగా అడుగుతూ ఉంటుంది. వచ్చినందుకు థ్యాంక్స్ చెప్తున్నాను మమ్మీ అని నక్షత్ర అంటుంది. మనం థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి వాడికి అని అపూర్వ అంటుంది. అలాగేనని ఇక నక్షత్ర చెప్తూ ఉంటుంది. ఇక భూమి గగన్ వైపు చూస్తూ ఉంటుంది. కళ్ళతోనే పక్కకు రమ్మని సైగ చేస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి దగ్గరికి వస్తాడు. ఏం మాట్లాడింది అది అని భూమి అడుగుతూ ఉంటుంది. కేక్ కట్ చేసి తినిపించమని చెప్పింది అని గగన్ అంటాడు. మీరేం చెప్పారు అని భూమి అంటుంది. అలాగే తినిపిస్తానని చెప్పాను అని గగన్ అంటాడు. అదేంటి మీరేంటి తినిపించేది అని భూమి ఇక కోప్పడుతూ ఉంటుంది. ఎందుకు తినిపించకూడదు అని గగన్ అంటూ ఉంటాడు. తినిపిస్తే గొడవలు అయిపోతాయి, మీరు తినిపించకూడదు అని భూమి ఇక గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. నువ్వు ఏ హక్కుతో చెప్తున్నావు అని గగన్ అంటూ ఉంటాడు. ఆ మాత్రం హక్కు నాకు లేదా అని భూమి అంటూ ఉంటుంది. అదే ఏ హక్కు అని గగన్ భూమి మీదకి వస్తూ ఉంటాడు. భూమి మీదకి వచ్చి అడుగుతూ ఉంటాడు. దూరం అని భూమి అంటుంది. సరే దూరంగానే జరిగాను, ఏ హక్కు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఉంది కదా, మనం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా, అందుకే కదా అని గగన్ అంటూ ఉంటాడు. నేను చెప్పానా మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పానా అని భూమి అడుగుతూ ఉంటుంది. అయితే నేను కేక్ తినిపిస్తాను అని గగన్ అంటూ ఉంటాడు. అయితే నేను చెప్పినా మీరు వినరు కదా అని భూమి అంటుంది. వినను అని గగన్ అంటాడు. అయితే మీ ఇష్టం వచ్చినట్లు మీరు తినిపించిన మరుక్షణం నేను మీతో మాట్లాడడం ఆపేస్తాను, ఇక ఎప్పటికీ మాట్లాడను కూడా అని భూమి చెప్తుంది. అదేంటి, నేను నీకు కేక్ తినిపిస్తే నువ్వెందుకు నాతో మాట్లాడడం ఆపేస్తావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి ఒకసారిగా సాకై ఇక గగన్ వంక చూస్తూ ఉంటుంది. అదేంటి, మీరు కేక్ తినిపిస్తానని చెప్పింది తనకి కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. తనేమో తనకి తినిపించమని అడిగింది, నేనేమో నీకు తినిపిస్తానని చెప్తున్నాను అని గగన్ అంటూ ఉంటాడు. నాకెలా తినిపిస్తారు అని భూమి అడుగుతూ ఉంటుంది. చూసావా, నాకెలా తినిపిస్తారని అడుగుతున్నావే కానీ తిన్నని మాత్రం చెప్పటం లేదు అని గగన్ అంటూ ఉంటాడు. అది నేను తినను అని భూమి అంటుంది. హలో, నేను చెప్పింది కాపీ కొట్టడం కాదు, నేను తినిపిస్తాను, నువ్వు తింటున్నావు అని గగన్ అంటూ ఉంటాడు. నేను తినను అని భూమి అంటుంది. లేదు నేను తినిపిస్తాను అని గగన్ అంటాడు. నేను తినను అని గట్టిగా చెప్పిన భూమి ఇక మళ్ళీ బతిమలాడినట్లు నేను తిన్ను అని చెప్తూ ఉంటుంది. గగన్ కూడా అదే విధంగా నేను తినిపిస్తాను అని గట్టిగా చెప్తాడు. ఇక మళ్ళీ బతిమలాడినట్టు నేను తినిపిస్తాను, నువ్వు తినాల్సిందే అని గట్టిగా చెప్తాడు. భూమి అయితే కన్నార్పకుండా గగన్ వైపే చూస్తూ ఉంటుంది. ఇక ఇందు, వంశీ, అమ్మ నాన్న అందరూ కూడా ఒక గదిలో ఉంటారు. నక్షత్ర కేక్ కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రండి అని పిలుస్తూ ఉంటారు. ఆగు, బిందు ఏదో తీసుకొస్తానని వెళ్ళింది అని వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. అప్పుడే బిందు ఒక పెద్ద సూట్ కేసుని పట్టుకొని వస్తుంది. ఏంటి, ఇందులో డబ్బు నగలు అన్నీ ఉన్నాయా అని వంశీ వాళ్ళమ్మ అయితే చాలా ఆత్రంగా దాన్ని ఓపెన్ చేయగానే దాని నిండా బట్టలు ఉంటాయి. ఏంటి ఇవన్నీ అని వాళ్ళంతా షాక్ అడుగుతూ ఉంటారు. వసే అక్క, నువ్వు ఈ బట్టలన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్ళావు,
నాకు అత్తయ్య ఒక డ్రెస్సు కూడా కొనివ్వటం లేదు, మర్యాదగా వీటన్నిటిని కూడా పట్టుకు వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా కట్న కానుకలు తెచ్చావనుకున్నా, పదరా కేక్ ముక్కైనా తిందాం అని వంశీ వాళ్ళ అమ్మ నాన్న అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని బిందు అడుగుతూ ఉంటుంది. వీడు భూమికి డ్రెస్ తీసుకొస్తాడు కానీ నాకు ఒక్క డ్రెస్ కూడా తీసుకురావడం లేదు అని బిందు అంటూ ఉంటుంది. భూమి నన్ను ప్రేమిస్తోందని దీని కుళ్ళు అని చరణ్ అయితే నోరు జారుతాడు. ఏంది, భూమి నిన్ను ప్రేమిస్తోందా అని ఇందు అయితే చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది. అసలు భూమి తనని ప్రేమిస్తోందని వీడి స్ట్రాంగ్ ఫీలింగ్ కానీ భూమి నోరు తెరిచి చెప్పడం లేదు అని బిందు అంటుంది. కళ్ళతో సైకిల్తో చాలాసార్లు చెప్పింది, నీకు అర్థం కాదు అని చరణ్ అంటూ ఉంటాడు.